அருட்பெரும் ஜோதி அருட்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை அருட்பெரும் ஜோதி எல்லாம் செயல் கூடும் என்னானை அம்பலத்தே எல்லாம் వల్లాం తనయేత్తు మా లాస్ట్ వీక్ ఎంతవరకు అయింది చెప్పగలరా? 27 దాకా అయింది అని నాకు నా జ్ఞాపకానికి ఉండేది 27. కారణ కార్యం కాటిడి வெளியனும் ఆరణ శీర్షపై అరుట్పెரும் జ్యోతి. ఇదే అనుకుంటా లాస్ట్ వీక్ అయ్యింది. ఇప్పుడు 28 ஏகம் அநேகம் என பகர் வெளியனும் ஆகம శీర్షపై అరుట్పెரும் జ్యోతి. ఏకం అంటే ఏకం అంటే దేవుడు ఒక్కడే, ఈ విశ్వమంతా ఒక్కడై వెలసి ఉన్న ఆ పరంజ్యోతి అనేక జీవులుగా పరిణమించి ఈ ప్రపంచము నడుపబడుచున్నది. ఫస్ట్ ఆ ఒక్క దేవుడే ఎన్ని జీవరాశులుగాను, తర్వాత స్థావర జంగములుగాను, ఇంకా వస్తువులు అంటే ఇక్కడ ఏమరా అంటే రాయి రప్ప ఇట్లాంటిది, కొండలు ఇట్లాంటిదంతా కూడా అన్నమాట, సముద్రము ఇట్లాంటిది. ఇవన్నీ కూడా దేవుడు ఆ శక్తిని వాటిల్లో నింపి దానికి తగిన క్యారెక్టర్స్ తో ఆయన పెట్టుంటాడు అనమాట. ఇప్పుడు కొద్దిగా ఇదే ఇంతకుముందు డిస్కషన్ వచ్చింది అనుకుంటాను. మనిషిలో ఆత్మ మనిషిలాగా ప్రవర్తిస్తుంది, సింహంలో ఆత్మ సింహంలాగా ప్రవర్తిస్తుంది. అంటే ఆ వీరత్వము ఆ ఇది అన్ని. అదే ఒక చీమ పుట్టినప్పుడు చీమకు తగినట్టుగానే అది జీవించాలి. అంటే ఇక్కడ ఏమరా అంటే ఆత్మ ఏ ఇది తీసుకున్నా, అంటే ఏ అవతారం ఏ ఇది తీసుకున్నా కూడా, ఏ జీవంగా అది పుట్టినా ఆ జీవానికి అయిన క్యారెక్టర్తోనే అవి ఉండాలి. ఈ రకంగా ఆ దేవుడు అంటే ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో తన యొక్క ఎక్స్పీరియన్స్, వాటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని తెలుసుకునే దానికోసమే ఆయన ఒకవేళ ఇట్లా ఎన్ని జీవులుగా ఆయన పరిణమించి ఉన్నాడా అన్నట్లు మనకు అనిపిస్తుంది. నిజము ఆయనకే తెలుస్తుంది కానీ మనకు తెలియదు. కాబట్టి ఆ ఒక్క దేవుడే ఇన్ని రకాల సృష్టిలో ఇన్ని రకాలుగా ఆయన ఉంటున్నాడు. ఏకం అనేకం అయిన పగర్ వెలియనం ఆగమ శీర్షం. దీన్నే మనం ఇంకా వచ్చాక ఏం చేస్తాము, అందరినీ కలుపుకొని అన్నింటినీ కలుపుకొని మనం దేవుణ్ణి చూడలేము కదా. ఎవరెవరికి తగినట్టు ఇప్పుడు మనిషి 6వ ప్రాణంతో ఉన్న మనిషికి కొద్దిగా మనసు, ఆ ఆలోచన శక్తి మనకు పెట్టుండేదాని వల్ల మనం దేవుణ్ణి వెతుకుతా ఉన్నాము. మిగతా జంతుజాలాలు కానీ, వేరే క్రిమికెట్ కాదు కానీ, వేరే ఏది కానీ దేవుణ్ణి వెతకవు. దేవుణ్ణి గురించి వాటికి తెలియదు, అవసరం లేదు కూడా. మనం ఏమరా అంటే మనకు కూడా అవసరం అనేది ఉందో లేదో, ఇట్ ఈస్ డిఫరెంట్. మనం ఏమరా అంటే ఈ జీవితంలో వెక్స్ అయిపోయి ఏమరా ఈ పాటలు ఇట్లా ఉందే, దీనికి ఏం కారణం అనే దానికోసం ఒక రకంగా దేవుణ్ణి మనము వెతుకుతున్నాము. అందులోనూ చాలా మంది ఏదో గుళ్ళకి ఏ పండగలు అవి ఇవి చూసుకుని దాంతో తృప్తి పడిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అయినా కూడా విధి వ్రాత అనేది ఒకటి ఉంది కాబట్టి మనం ఎన్ని గుళ్ళకు తిరిగినా, క్షేత్రాటన చేసినా, వేరే విధంగా ఎన్ని శ్లోకాలు వల్లించినా మన కష్టాలు విధిని జయించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి నిజంగా దీనికి కారణం ఏమి మనకు పైన ఉండే ఆ శక్తి దేన్ని బట్టి మనకు ఇట్లాంటివన్నీ ఇస్తున్నాయి, దాన్ని కనుక్కోవాలనే దానిపైన మనము దేవుణ్ణి విశ్లేషిస్తున్నాం అన్నమాట. ఏ రకంగా అనేసి ఆ రకంగా విశ్లేషణ చాలా మంది జరిపి ఆయా మతాలుగా దాన్నంతా డివైడ్ చేసి ఇది చేసి ఏదో చెప్తున్నారు. కానీ సాటిస్ఫైడ్ ఆన్సర్ ఇంతవరకు రాలేదు, తృప్తి అయిన ఆన్సర్ రాలే. దీనికంతా కారణం ఏమరా అంటే విధి వ్రాత అనేసి మనం అనుకొని దాని ప్రకారం జీవిస్తున్నాం. పోనీ ఈ విధి వ్రాతని మనము జయించగలమా అట్లని చూసుకుంటే ఆ రకంగా కూడా ఇన్ని వేల సంవత్సరాల పూజలతోనూ రకరకాల మతాల యొక్క దీంతోనూ ఆ విధి వ్రాతని జయించలేకపోతున్నాం. అంటే మరణము అనే దాన్ని కడపటి ఇదిగా మరణము అనేది ఉంది అనమాట.
ఈ విధి వ్రాతని జయించాలా అట్లంటే మన పూజాతత్వంలో కొద్దిగా మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ ఏమరా అంటే, ఒక నమ్మకంతో దేవుడు అనేది ఏడనో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు అట్లనే దీనిపైన ఆ దేవుణ్ణి తలుచుకుని ఇక్కడ ఉన్న మన చుట్టుప్రక్కల జీవరాశుల్ని, మనుషుల్ని వాళ్ళంతా కూడా మనము సరిగా ట్రీట్ చేయకుండా, వాళ్ళల్లో ఉండే అంటే మనలో ఒక రకమైన కారుణ్యాన్ని పెంచకుండా, వాళ్లతో మామూలుగా మన అన్ని అరిషడ్ వర్గాలు రాగద్వేషాలతో వాళ్లతో మామూలుగా జీవిస్తున్నాం కాబట్టి మన తలరాతని మనము మార్చుకోలేకపోతున్నాము. తలరాతను మార్చుకునేదానికి ఒక్క దేవుడు, ఆ తలరాతను రాసిన వాడికే తెలుస్తుంది. రాసిన వాడు అంటే ఇక్కడ టక్కని మనకు బ్రహ్మ గుర్తు రాకూడదు, ఆయన రాసేది అనేసి. బ్రహ్మ కూడా ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారమే రాయగలడు. ఆ కాన్స్టిట్యూషన్ ఏది, ఆ కాన్స్టిట్యూషన్ ఏది అనేదాన్ని మనం కనుక్కోవాలా. ఆ రకంగా కనుక్కోబడిందే అరుట్పెరుంజ్యోతి. అరుట్పెరుంజ్యోతి అన్ని దేవుళ్ళకి కాల నిర్ణయం అనేది ఒకటి ఉంది. ఇన్నేళ్ల తర్వాత, ఇన్ని యుగాల తర్వాత బ్రహ్మ చనిపోతాడు, ఆ తర్వాత కొన్ని విష్ణు, ఈ రకంగా రుద్రుడు, ఇన్ని చెప్పేశారు. ఈ రకంగా కాలాన్ని నిర్ణయం చేసే ఒక్క శక్తి ఒకటి ఉంది. ఆ ఒక్క శక్తి అరుట్పెరుంజ్యోతి. ఆ అరుట్పెరుంజ్యోతిని కనుక్కోవాలా. కనుక్కున్నాక ఏం చేయాలా? ఆయనే ఒక్కడుగా ఉండి ఈ విశ్వంతా పరిపాలన చేస్తూ విశ్వంలో తానై వెలసి ఉన్నాడు అన్నిట్లో. కాబట్టి ఈ విశ్వంలో ఉండే అన్ని రకాల జీవరాశులు మనకు ఈక్వల్ సంబంధము, మన రిలేషన్షిప్ అదే. అట్లనేసి మనకు తెలిసినంత వరకు మన రిలేటివ్స్ లో అట్లా కూడా తీసుకోండి. తర్వాత పక్కన ఉండేవాళ్ళు, ఆ తర్వాత ఆ వీధి, ఆ ఊరు, ఆ రకంగా కష్టపడే వాళ్ళంతా కూడా మనం కొద్దిగా మన వల్ల అయినంత సహాయం, లేకపోతే అట్లీస్ట్ వాళ్లకు కొద్దిగా శాంతపరిచే మాటలైనా, ఆ రకమైన సహాయమైనా చేయమంటాడు అనమాట. ఎట్లా? ఒక్కటి ద్రవ్య సహాయం, లేదంటే దేహ ఇది. ఇప్పుడు ఎవరంటే ఒకరు ఏదో అన్నదానం చేస్తున్నారు, నా దగ్గర డబ్బు లేదండి, నేను కావాల్సిన వచ్చి అందరికీ నా వల్ల అయినా అంటే అందరికి పంచి పెడతాను అన్నాన్ని, ఇంకేదైనా చేయగలను, నా దేహంతో మీకు కావాల్సిన ఇదంతా నేను అంగళ్ళు అవి పర్చేజ్ చేసుకొచ్చి ఇస్తాను. ఈ రకంగా చేసేది దేహ ఇది. మూడవది ఏంటంటే నోటితో మంచి వాక్యాలు పలికేది. ఈ రకంగా చేస్తూ కూడా మన సహాయాలని ఇంకొకరికి వర్తించవచ్చు. ఈ రకంగా దేవుడు ఎక్కడో ఏడనో ఉన్నాడు అనుకునేదానికి బదులు మనకు తటస్థపడే జీవరాశులన్నీ దేవుడే అట్లనే భావన తెప్పించుకొని కల్పించుకొని వాటితో మనం ప్రేమగా కారుణ్యంతో ఉన్నామంటే అదే తలరాతిని మారుస్తుంది అంటాడు స్వామి. కాబట్టి తలరాతిని మార్చి మనం ఏమంటే మనం పురాణాలంతా చూసినాము, కుచేలుడు మొదలుకొని అందరినీ చూసినాం. ఏమంటే భక్తి ఎక్కువగా ఉన్నవాడు పరమ దరిద్రుడుగా ఉంటాడు, మనకి ఇంతవరకు చెప్పుకుంటా వచ్చింది. కానీ అది లేదు అంటాడు స్వామి. నువ్వు కానీ ఈ సేవా కార్యక్రమంలో మునిగి అన్ని రకాల జీవుల్ని ఒకే రకంగా నీలో వాళ్ళు పడే బాధని నువ్వు పడేటట్లు అనుకుని దానికి తగినట్లు నువ్వు ఆలోచన చేసి కొద్దిగా ఆ జీవులకి సంతోషపడేటట్టో మనశ్శాంతి వచ్చేటట్టో ఏదైనా చేసినావంటే చెప్పినావంటే నీకు నీ యొక్క తలరాత మారుతుంది. నువ్వు ఎప్పటికి కానీ అంత దిగజారిపోయే దరిద్రంలో ఉండవు అంటాడు. నీకు కావాల్సిన సౌకర్యము ఆటోమేటిక్గా దేవుడు కల్పిస్తాడు. కాబట్టి మనకు ఈ పురాణాల్లో చెప్పినట్టు భక్తి ఎక్కువ ఉన్న వాళ్ళంతా చూడండి ఎట్లా చెప్తారంటే, వాళ్ళు పోయి అక్కడ ఇక్కడ ఏదైనా ఈ పంట చేనుల్లో పోయి అది ఇది కొద్దిగా పోయి అన్ని కట్ చేసినాక దాంట్లో ఉండే రాలిపోయిన వాటిని గింజలు తెచ్చి మనం తిన్నాము అంటనంటే ఉంటుంది అనమాట. ఎక్కువ మంది భక్తి పరుల యొక్క చరిత్ర అంతా తీసుకున్నారంటే అటువంటి వాళ్ళలో బిచ్చగాడుగా ఒకడు దేవుడు వచ్చి వాళ్ళని పరీక్షిస్తాడు అన్నట్టు చెప్పబడింది, కానీ వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నట్టు చెప్పలేదు. కానీ ఇక్కడ స్వామి ఘంటాపథంగా చెప్తాడు, మిమ్మల్ని గురించి మీరు ఇతరులకు సేవా కార్యక్రమంలో సహాయాల్లో ఉన్నారంటే మీకు ఎటువంటి దరిద్రము అంటదు.
కాబట్టి ఈ ఎప్పుడు దరిద్రం అంటదో తలరాత కూడా మారుతుంది అనమాట. మంచి ఆరోగ్యం చేకూరుతుంది, మనకు కావలసిన ద్రవ్యము లోటు లేకుండా దొరుకుతుంది. మన మనస్సు ఆ రకంగా కరిగేటట్టు పెట్టుకోవాలి. ఇది కానీ జరిగిందంటే అన్ని లోటుపాట్లు పూడ్చబడుతుంది అన్నమాట. ఇది ముఖ్యంగా మనము సన్మార్గంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ అది. ఈ శ్లోకంలో ఏకం అనేకం ఎన పగర్ వెళియనం ఆగమ శిర్షవై అరుట్పరించోది. ఈ రకంగా చేసేది నువ్వు గుళ్ళో పోయి పూజ చేసేది, లేదా నువ్వు మామూలుగా ఇండ్లలో కొద్దిగా పూజా కార్యక్రమం చేసేది కాదనల్లా. బట్ దాన్ని చేస్తూ దీనికి ఎక్కువ ప్రామినెన్స్ ఇవ్వాలి. అద్వైతము విశిష్టాద్వైతము రెండు దీంట్లో చెప్పబడి ఉండదు అనమాట. ఏకమైన దేవుణ్ణి మనము పొందుటకు సిద్ధాంతం ద్వారా ఆగమమును రూపొందించి ఉన్నారు. ఆగమ శాస్త్ర ప్రకారమే పూజలు జరుగుతున్నాయి కాబట్టి ఆగమాన్ని రూపొందించి ఆగమ శాస్త్రములను అనుసరించి ఈనాడు కూడా ఆలయములందు పూజలు జరుగుతూ ఉంది అనమాట. ఆగమ శాస్త్రం ఎట్లుగా ఇంతకుముందే చెప్పుండే అవన్నీ భక్తి, చర్య, క్రియ, యోగము, జ్ఞానము అని చెప్పుచున్నారు. అంటే మొట్టమొదటి ఎవరా అంటే ఏమి తెలియనోడు మొట్టమొదటి గుడికి వచ్చినప్పుడు భక్తిగా ఏదో చేసి అన్ని అబ్జర్వ్ చేస్తాడు అనమాట. సరే, ఆ గుడికి సేవ చేస్తామనేసి వస్తాడు. ఆ గుడిలో చేసే సేవ పైన కొద్ది కొద్దిగా అతను కొన్ని శ్లోకాలు నేర్చుకుంటాడు, పాటలు పాడతాడు, ఇంకా క్షేత్ర కథలు వింటాడు. ఇవన్నీ చేసుకుంటే అట్లా వచ్చి యోగం దాకా వస్తాడు. యోగం ద్వారా తర్వాత అది ధ్యానము ఇట్లాంటిదంతా నేర్చుకుని నెక్స్ట్ మోక్షాధన ఎట్లా అని తెలుసుకుంటాడు అనమాట. ఇది ఏమరా అంటే ఇవన్నీ బాహ్యములోని విషయములుగా మనము గ్రహించాలి అంటాడు స్వామి. ఇవన్నీ ఏమరా అంటే గుడికి పోయేది, మన దేవుణ్ణి ఇక్కడ పూజించేది ఒక విగ్రహాన్నో లేదా ఒక సింబల్నో లేదా ఏమి లేకుండా మనసులో ప్రార్థన చేసేదంతా కూడా బాహ్యము. కానీ మన లోపల చూసినప్పుడు లోపల మనలో నిక్షిప్తమై మనలో ఆడించుచున్న ఆ దేవుణ్ణి నిజంగా చూసేదానికే మనం ధ్యానం గాని తపస్సు గాని చేయాలి. ఆ చేసేటప్పుడు కూడా ఫిట్టింగ్ పెట్టినాడు స్వామి. మామూలుగా చూస్తా ఉంటే కాదు, నీ క్యారెక్టర్లో మార్పు రావాలి. అరుళరియార్ తమ్మై అరియార్ ఎమ్మయం పొరులరియార్ అంటాడు. ఈ రకంగా నువ్వు దేవుని అనుగ్రహం పొందకుండా నువ్వు లోపల కళ్ళు మూసుకుని ఎంతకాలం చూసినా నీకు దేవుడు కనిపించాడు. ఆ అనుగ్రహాన్ని పొందాలా, ఏ రకంగా పొందాలి, అదే ఉండేది. హరిషడ్ వర్గాలు తీయాలా, తర్వాత ఉన్నాయి కదా రాగద్వేషం లేకుండా ఉండాలా, సచ్చీలతలు 4 సచ్చీలతలు ఉండాలా. అందువల్లే లాస్ట్ లో మనకు ఏమరా అంటే ఇంకా అగవల్ల రాలా గాని లాస్ట్ లో ఉయిర్గలకు ఉరుం ఇడయూరెలా విలగ నీ అడైంది విలకగా మగిలిగా అంటాడు. అదే ఎండింగ్ లైన్స్. ప్రపంచంలో జీవరాశులకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నువ్వు తొలగించేదానికి ట్రై చేసి తొలగించి అప్పుడు నువ్వు ఉత్తముడుగా దైవంగానే కొలవబడతావు అనమాట. ఈ రకంగా నువ్వు చేస్తూ రావాలి. ఇదే సన్మార్గం యొక్క మార్గము అంటాడు. కాబట్టి మనం ఏమరంటే దీన్ని జీవకారుణ్యంతో సాధించాలి. జీవకారుణ్యం తప్ప వేరే విధంగా సాధించేదానికి లేదు. జీవకారుణ్యానికి ఉన్న మెయిన్ 2 పార్ట్ ఏదిరా అంటే సత్విచారము, పరోపకారము. వేరే రకంగా దేవుని మనం ఏమరంటే ఇక్కడ దేవుణ్ణి మామూలుగా టెంకాయ కొట్టి పూజ చేసిపోయేది ఒక తృప్తి కోసం చేసేది కాదు. మన తలరాతని మార్చుకోవాలి, సన్మార్గంలో మనం నడవాలి. మనము ఫైనల్ మెట్టుగా ఏం చేయాలా, అమరత్వాన్ని సాధించాలా. దీనికి మెయిన్ గా 2 దారులు. అది ఏమరా అంటే జీవకారుణ్యం మూలంగా సత్విచారము, తర్వాత పరోపకారము. ఈ 2 చేసుకుంటూ పోవాలి. అర్థమైందండి? ఈ 2 మనకు ఇక్కడ విధించిన దారులు, మార్గములు. తర్వాత ఇది దీంట్లోనే ఇట్లే చెప్పబడి ఉండదు అనమాట. ఏగం అనేగం ఆయన పగర్ వెళియను ఆగమ శిర్షమై అరుట్పరించోది అంటాడు. ఈ ఆగమం ద్వారా మనము చేసే పనులంతా కూడా దాని ఎండింగ్ ఇట్లే తీసుకోవాలి. కానీ
ఆగమం చేసినాము, ఏదో ప్రసాదం తినేసినాము వచ్చేసినాము అన్నట్టు ఉంటే ఎటువంటి ఎఫెక్ట్ లేదు. తర్వాత 29వ పద్యము, వేదాగమంగళిన్ విளைவுகட்கெல்லாம் ఆధారమై అరుட்பெரும் జ్యోతి. వేదము ఆగమములు, ఇంతకుముందు ఆగమం గురించి చెప్పాము. వేదములతో సహా, వేదము దేని బేస్ చేసి? సిద్ధాంతం బేస్ చేసి. ఆగమము వచ్చి దేన్ని బేస్ చేసి? సిద్ధాంతము. సారీ, వేదాంతం వచ్చి వేదాంతము. వేదం అంటే ఆగమం వచ్చి సిద్ధాంతాన్ని బేస్ చేసింది అనమాట. సిద్ధాంతం అంటే మన క్రియ. వేదాగమங்களின் విளைவுகட்கெல்லாம் ఆధారం. దీనికి మనకేమరా అంటే, ఎట్లా అంటే ఒక ఎలిమెంటరీ స్కూల్ దాకా చదివేదానికి కూడా ఆధారంగా ఉండేది ఆ స్కూలే అన్నట్టు. వేదాగములనే మెయిన్ సారంగా అనుకుంటా ఉన్నాం ఇప్పుడు ప్రపంచ పోకడ. దానికంతా కూడా ఆధారంగా ఉండేది అరుట్పెரும் జ్యోతి అటనేసి అదొక్కటే దీంట్లో ఉండేది. దేవుని స్తుతి భక్తి మార్గంలో పూర్వీకులు చెప్పిన రీతిగా ముక్తి పొందవాలని అందరూ ప్రయత్నించుచున్నాము. మత మార్గంలో వివిధములైన శాస్త్రోపచారములను తెలుపుతూ ప్రతి మార్గమును తాను అనుసరించే మార్గమే ఉత్తమమైనది అన్నట్లు మన మత పెద్దలు చెప్పి ఉన్నారు. కానీ మనము ఆ ఒక్క దేవుణ్ణే ఇన్ని మతాలు చెప్తున్నాయి అట్లనే దాన్ని మర్చిపోతా ఉన్నాం. ఇప్పుడు అక్కడక్కడ మత కలహాలు జరిగేదానికి కారణం ఏమండి? ఆ దేవుడిని గురించిన ఒక్క దేవుడే అనేదాన్ని మర్చిపోయి మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప, ఇది తక్కువ ఇది ఎక్కువ అటనేసి ఇట్లా తీసుకునే దాని వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని జరుగుతా ఉన్నాయి. అది లేకుండా ఒక దేవుడే కదా, దాన్ని రకరకాలుగా చూసిన్నారు. అంటే గుడ్డోళ్ళు ఏనుగుని చూసి చెప్తున్నారు. అట్లనే భావన మనకు కానీ కలిగిందంటే ఏ మతం మీద మనకు ద్వేషం రాదు. ఇప్పుడు ఏమరా అంటే, ఒక్కొక్క ప్లేస్, ఇప్పుడు అమెరికాలో సూర్యుడు కనిపిస్తాడు, ఇదే సూర్యుడే కదా. ఇక్కడ ఉండే సూర్యుడే కదా. జపాన్ లో సూర్యుడు కనిపిస్తాడు, అదే సూర్యుడే కదా. కానీ అక్కడ బౌద్ధ మతం, ఇక్కడ హిందూ మతము, అమెరికాలో క్రైస్తవ మతము, అరబ్ లో వేరే ముస్లిం మతం అనమాట. ఈ రకంగా అన్ని మతాలకు, అన్ని మతం వాళ్ళకి, అన్ని దేశ ప్రాంతాలకి అందరికి కలిపి కనిపించే సూర్యుడు ఒక్కడే. ఆ సూర్యుడు ఎవరు? ఆ సూర్యుడికి రకరకాల పేర్లు వాళ్ళ భాషలతో చెప్పి ఆ సూర్యుడిని పిలుస్తా ఉంటారు. ఇది మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే ప్రవక్తలు వాళ్ళు ఎట్లా అంటే, ప్రవక్తలు కాదు, ఇక్కడ ఆచార్యులు కొంతమంది ఉంటారు కదా, ఫాదర్స్ కానీ ఆచార్యులు మౌలీలు కానీ, వాళ్ళు చెప్పే ఇదంతా ఏమరా అంటే వాళ్ళ మతం మాత్రమే గొప్ప అన్నట్టు చెప్పుకొని ఈ మత విద్వేషాలు ఒక్కటి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గానీ వాళ్ళు మనలో లేపిస్తున్నారు. అందువల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తా ఉందన్నమాట. అదే మనము అన్ని ఒకే ఇది అట్లా అన్నట్టు కానీ మన మత పెద్దలు అది మన దీంట్లో నుండే కూడా స్టార్ట్ చేయొచ్చు. హిందూ మతం నుండే కూడా అన్ని ఒకటే దేవుడు అనేసి కూడా. కానీ అది మనమే విద్వేషంతో మనం కూడా మన వాళ్ళల్లో కూడా ఆ విద్వేషాన్ని లేపుతున్నారన్నమాట. క్రిస్టియన్స్ వాళ్ళకి తగినట్టు దాన్ని లేపుతున్నారు, ముస్లింస్ దానికి తగినట్టు వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఈ రకంగా చేసేదాని వల్ల మత విద్వేషాలంతా. కానీ ఈ ఎన్ని మతాలు ఏమి ఇది అయినా కూడా అది వచ్చి దానికి కారణము దేవుడు ఒక్కడే, ఒక్క దేవుడే. దీన్ని అర్థం చేసుకోవాలి అంతే, ఇంకే దాంట్లో. నెక్స్ట్, ఎండ్రాదియ సుడర్కు ఇయల్ నిలయాయ్ అది అన్రామ్ తిరుచవై అరుట్పెரும் జ్యోతి. ఎండ్రు ఆదియ సుడర్కు అంటాడు. అంటే సూర్యుడు లాంటి నక్షత్రములకంతా వెలుగునిచ్చేది ఆ అరుట్పెரும் జ్యోతినే. సూర్యుడికి వెలుగు ఏమైనా వచ్చింది? లోపల హీలియం, ఆక్సిజన్, నైట్రోజన్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ కల్పించబడింది ఎవరు? అవన్నీ కల్పించింది ఎవరు? ఈ సూర్యుడు మన దగ్గర ఉన్న నక్షత్రము కాబట్టి రౌండ్ గా ఒక గ్లోబ్ బాగా బాల్ లాగా కనిపిస్తుంది. కానీ ఇట్లాంటి నక్షత్రాలు కోట్ల కొలది ఉంది.
మొత్తం ఆకాశం మొత్తానికి చూసినామంటే కోట్ల కొలది ఈ అండంలో ఉన్నాయన్నమాట. అన్నిటికీ ఈ ప్రకాశాన్ని సూర్యుడి కన్నా ఎక్కువ ప్రకాశము, కొంచెం తక్కువ ప్రకాశంలో ఉండే గ్రహాలు ఎన్ని ఉన్నాయన్నమాట. కాబట్టి అన్నిటికి కూడా కల్పించే ఆ వెలుగుని కల్పించే మూలము ఏదిరా అంటే అరుట్పెరుం జ్యోతిని. ఈ విశ్వంలో కొన్ని లక్షల అండములు వెలసి ఉన్నది. అందులోని సూర్యులు కోట్ల కొలది ఉన్నవి. మన అండంలోని సూర్యుడు తప్ప మిగతా అండంలోని సూర్యుడు నక్షత్రంగా చెప్పుచున్నాము. ఎందుకనగా అవి కోట్ల కొలది దూరంలో ఉన్నది కావున సూర్యగోళం లాగా పెద్దదిగా కనిపించదు. మనకున్న సూర్యగోళంలో 9 గ్రహములు గలవు. అవి అందులో భూమి ఒకటి. ఈ 9 గ్రహాల్లో కూడా మనకేమరా అంటే ఒక్క భూమిలో తప్ప మిగతా ఎక్కడా కూడా జీవరాశులు లేవు. దానికి ఆ జీవరాశులు పుట్టి పెరిగేదానికి కావలసిన సౌకర్యము వాటిల్లో లేదు. కాబట్టి అక్కడ పెరగల, లేకపోతే ఆటోమేటిక్ గా అక్కడ కూడా జీవరాశులు ఉండేవి. కానీ వేరే ఎక్కడైనా కూడా మన అండంలో గాని వేరే అండాల్లో గాని ఈ రకంగా ఎన్నో గ్రహాల్లో అంటే ఒక్క కుటుంబంలోనే ఉండే 2-3 గ్రహాల్లో కూడా జీవరాశులు ఉండొచ్చు, చెప్పలేము, మనకు అది తెలియదు. కానీ మన సూర్య కుటుంబంలో భూమిలో మాత్రమే ఇవి మన జీవరాశులు ఉన్నాయి. స్వయం ప్రకాశం లేని వాటిని గ్రహము అని చెప్పుకుంటా ఉన్నాము. ఈ భూమిలో మాత్రం జీవరాశులు గలవు. మనకు పగటి అందు కలుగు ప్రకాశము సూర్యుడి నుండే వచ్చుతున్నది. ఈ సూర్యుడి ప్రకాశం వేడి మరియు జీవశక్తి క్రియాశక్తి కలదిగా ఉన్నది. సూర్యుడి వేడి లేకపోతే ఏ చెట్టు మొలవదు, ఏ జీవరాశి మనుగడ లేదు. వెలుగు మాత్రమే కాదు, ఈ దీంట్లో ఏమనంటే ప్రాణశక్తి ఉంది. సూర్యుడి ప్రకాశంలో ప్రాణశక్తి ఉంది, క్రియాశక్తి ఉంది. మనకు అన్ని రకముల చైతన్యానికి కూడా కారణము సూర్యుడే. ఇట్లా సూర్యుడు లాగా కోటాను కోట్ల సూర్యుడు నక్షత్రములుగా మనకు కనిపిస్తూ ఉంది. వీటికి అన్ని మూల కారణము అరుట్పెరుం జ్యోతియే. ఈ అరుట్పెరుం జ్యోతియే అన్ని జీవరాశులందు చిజ్జ్యోతిగాను వెలిసి ఉంటుంది. అన్ని సూర్యుల్లోనూ వెలుగుగాను వెలిసి ఉన్నాడు. మనుషుల్లోని ఈ అరుట్పెరుం జ్యోతి చిత్రూపముగా మన సహస్రంలో వెలిసి ఉన్నాడు. ఎవరు? అరుట్పెరుం జ్యోతి. అట్లాగే ఈ అరుట్పెరుం జ్యోతి యొక్క చిత్రూపమే ఒక సూర్యుడు. నెక్స్ట్, సమయం కడంద తనిపొరుள் வெளியாய் அமையும் திருச்சபை అరుట్పెరుం జ్యోతి. సమయం అంటే ఇక్కడ మతములు మార్గములు అంతా కూడా ఒక లెవెల్ వరకే, ఒక ఇది వరకే వచ్చి నిలిచిపోతాయి. దేవుణ్ణి ఫుల్గా అవి చూపించలేవు. దానికే మనకేమంటే ఏనుగు గుడ్డోళ్ళు కథ మొదట్లోనే చెప్పుంటారు. అంటే 5-6 మంది గుడ్డోళ్ళు చేరి ఒక ఏనుగుని చూసి తొండాన్ని పట్టుకుని ఇది ఏమిది తొండము ఒక ట్యూబ్ లాగా ఉంది అన్నాడంట. కాళ్ళను పట్టుకుని స్తంభంలాగా ఉంది, తోకను పట్టుకుని ఒక కొయ్యలాగా ఉంది, చిన్న సన్నని కొయ్యలాగా ఉంది. ఈ రకంగా బాణను పట్టుకుని కడుపును పట్టుకుని బాణలాగా ఉంది. ఈ రకంగా ఎవరి అభిప్రాయాలు చెప్పినట్టే మతాలంతా ఉన్నాయి. ఫుల్ షేప్ లో చూసిన వాళ్ళు లేరు. కాబట్టి ఈ ఇమాజినేషన్ అంతా దాటి ఉన్న దేవుడే అరుట్పెరుం జ్యోతి. మనోజ్ఞానంతో అవి కనుక్కొని ఇంద్రియ భావంతో చెప్పి చేయబడినవి కావునే ఫుల్గా దేవుని యొక్క స్వరూపము వారికి ఎవరికి అందలేదు అంటాడు. ఇక్కడ బాగా ఆలోచించండి. మనోజ్ఞానము మనస్సు ఎదురా అంటే మనకు ఆల్రెడీ మనం చూసిన ప్రదేశాన్ని ఈజీగా చెప్పగలదు. ఒక చిరంజీవి సినిమా ఒకటి వస్తుంది, మీరు అందరూ కూడా చూసుకుంటారు. అందులో అతను చదివింది గాంధీ గురించి అతను చాలా చక్కగా మొత్తం చదివి ఉన్నాడు అనమాట. అందులో క్వశ్చన్ గాంధీ గురించి వేస్తే అన్ని చెప్తాడు. కానీ ఒక క్వశ్చన్ మాత్రం ఏమరా అంటే ఒకరు అడుగుతారు, గాంధీకి మహాత్ముడు అనేసి ఎవరు బిరుదునిచ్చారు? అట్లా చెప్పలేకపోతాడు.
ఏమంటే మనస్సు యొక్క వీక్నెస్ ఏదిరా అంటే ఆల్రెడీ మనం చూసిన లేదా చదివిన జ్ఞానానికి మనకు ఆల్రెడీ తెలిసిన దాన్ని మాత్రమే అది తెలియపరుస్తుంది, మిగతాది దానికి తెలియదు. ఇప్పుడు మనం ఉన్నాము యాక్చువల్ గా అన్ని ఊర్లు మనం చూస్తున్నాం కదా, తెలియని ఊరు ఎలా ఉంటుంది, సౌత్ నుండి నార్త్ వీధులు ఉంటాయా, వెస్ట్ నుండి ఈస్ట్ ఉంటాయా అంటే కరెక్ట్గా చెప్పలేము, కానీ చూసుంటే మనకు కరెక్ట్గా తెలుస్తుంది. అర్థమైందా? ఆ రకంగా చూడని ప్రదేశాన్ని మనోజ్ఞానం పైన, చూడని దేవుణ్ణి మనోజ్ఞానం పైన చెప్పినవే అన్ని మతములో దేవుళ్ళు. ఆ దాన్ని బట్టే షేపులు వచ్చాయన్నమాట. ఆ షేపులను బట్టే విగ్రహాలు తయారైనాయి. ఆ విగ్రహాలు తయారయ్యే దాంట్లో చీరికలు వచ్చినాయి అన్నమాట. వైష్ణవు, శైవము, ఇంకొకటి అది ఇది అనేసి వచ్చి కారణం వచ్చింది. దానికి కారణమే అవే అన్నమాట. కానీ దేవుడు నిజంగానే విభూతి పెట్టుకుంటాడా లేదా నామం పెట్టుకుంటాడా? ఎవరు చూసారా? చూసిన వాళ్ళు ఎవరు? యాక్చువల్ గా దేవుడికి ఫిజికల్ బాడీనే లేదు. ఫిజికల్ బాడీగా కాకుండా ఆయన అది ఒక శక్తి. ఆ శక్తిని మనం ఏమరా అంటే ఈవెన్ వడలారు కూడా ఆ శక్తిని వెలుగు అంటే అగ్నిగా చూస్తాడనమాట. అటువంటిప్పుడు ఎట్లా నామాలు వేసుకుంటారు, ఎట్లా ఇది చేసుకుంటారు, వేరే రకంగా ఎట్లా అలంకరణ చేసుకుంటారు. అవన్నీ ఏమరా అంటే ఈ మత పెద్దలు అందంగా కనిపించాలన్నట్టు వాళ్ళ ఇమాజినేషన్ తో ఏర్పరిచిన రూపాలే గాని దేవుడి యొక్క నిజ రూపాలు కావు. కాబట్టి సమయం కడందా అంటాడు. ఈ మార్గములు మతములను దాటినది దేవుడు. ఆ దేవుణ్ణి మనము తీసుకున్నామంటే ఈ కాలగమనాన్ని మనము కంట్రోల్ చేయవచ్చు. కాలగమనాన్ని కంట్రోల్ చేసినామంటే మనకు అమరత్వం సిద్ధిస్తుంది. ఆ తర్వాత ముత్తుడర్గళం ఒళి ముయంగుర అళితరుள் అచ్చుడరాం సభై అరుట్పెரும் జ్యోతి. ముత్తుడర్గళం అంటే ప్రతి జీవిలోనూ 3 రకముల శక్తులు అంటే వెలుగు ఉన్నది, జ్యోతులు ఉన్నది. అది ఏదిరా అంటే అగ్నిజ్యోతి, సూర్యజ్యోతి, చంద్రజ్యోతి. ఈ 3 ముచ్చుడర్గళ్ళు అంటారు అనమాట. ఇప్పుడు మనకు తైపూసం స్వామి అక్కడ పెట్టుండేదానికి కారణమే అదే అన్నమాట. మనిషి జీవంలో 3 వెలుగులు, 3 జ్యోతులు ఉండేదాని వల్లే మనం చైతన్యంగా ప్రాణంతో ఉంటున్నాము. 98.4 ఫారెన్హీట్ డిగ్రీస్ మనకు కానీ ఉష్ణం లేదు, ఒక 3-4 తగ్గిపోయింది అనుకోండి మనిషి ఏమవుతాడు? అలాగే 105 దాటింది అనుకోండి ఏమవుతాడు? ఈ రకంగా వాటిని కంట్రోల్లో పెట్టి ఒకే రకంగా అవి ఉన్నట్టే చేస్తున్నాడు. అట్లాగే ఆ చైతన్యంలో సూర్య చంద్ర చైతన్యం అంతా కూడా ఉన్నాయి. ఇదే ముచ్చుడర్ అంటాడు. ఈ ముచ్చుడర్కి యాక్చువల్ గా మన కారణం ఏదిరా అంటే తైపూసాన్ని ఆయన బయట చూపిస్తాడు అనమాట. తైపూసంలో చూడండి, అందరూ పోయారు ఆ తైపూసానికి. మామూలు పూసం కాదు, తైపూసం పోయి ఉండాలి. తెల్లవారి మనము 6:30కు మొదటి దర్శనం చూసేటప్పుడు మన ఎదురుగా జ్యోతి వెలుగుతా ఉంటుంది. స్వామి ఓపెన్ చేసిన జ్యోతి, అది 3/4 గంట తెరుస్తారు, అది కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ సూర్యుడు కనిపిస్తాడు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చంద్రుడు. అట్లా ఇది చంద్రుని అస్తమయం ఒక సైడ్ కనిపిస్తుంది, సూర్యుని ఉదయం ఒక సైడ్ కనిపిస్తుంది. ఇది ఆ ఒక్క దర్శనానికి మాత్రమే కనిపిస్తుంది సంవత్సరం మొత్తానికి. ఈ రకంగా ఆయన తైపూసానికి మాత్రం ఇది ఎందుకంటే ఆ తై నెల అంటారు చూడండి, పొంగల్ నెల అంటే సంక్రాంతి నెల. ఆ నెలలో మాత్రమే ఆ పుష్యమి నక్షత్రము, పౌర్ణమి 2 ఒకే రోజు వస్తుంది. మిగతా 12 నెలల్లో వేరే నెలలో డేస్ మారుతూ పోతుంది. కానీ పౌర్ణమి
అండ్ పుష్యమి నక్షత్రం కలిసి వచ్చేది ఒక్క తై నెలలో మాత్రమే వస్తుంది. తై నెల అంటే తమిళ్లో తై అంటారు దాన్ని, తెలుగులో అది వచ్చి ఏమంటారంటే మార్గశిర, తర్వాత ఏదో నెక్స్ట్ ఉందండి అది. తెలుగులో నాకు ఆ నెల గురించి చెప్పేదానికి తెల్ల. సంక్రాంతి అయినాక వస్తుంది. సంక్రాంతి అయినా మొదటి పౌర్ణమి పుష్యమి నక్షత్రంతో కూడినది. పుష్యమాసము పుష్యమి నక్షత్రం అది పుష్యమాసం. పుష్యమాసంలో వచ్చే పౌర్ణమికి మాత్రమే సూర్యుని ఉదయము, చంద్రుని అస్తమయము తెల్లవారి 6 గంటలకు మనకు కనిపిస్తుంది. మిగతా ఏ పౌర్ణమి రోజు ఈ రకంగా కనిపించదు. అంటే సూర్యుడు కనిపిస్తాడు కానీ చంద్రుడు కనిపించడు. కాబట్టి ఆ ఒక్క రోజుని స్వామి సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. తైపూసం ఎందుకురా అంత ఇది అంటే ఆ ఒక్క రోజే ఈ రకంగా మన దేహంలో ఉండే ఆత్మ అనే వెలుగు, ఆ పక్కన సూర్య ప్రకాశము, చంద్ర ప్రకాశము 2 కళ్ళల్లోనూ, మధ్య భ్రుకుటిలో మన ఆత్మ యొక్క ప్రకాశము, ఈ 3 ఒకేసారి మనకు సాక్షాత్కరించినట్లు అక్కడ తైపూసం రోజు ఇది జ్యోతిని చూపిస్తారనమాట. ఇది తైపూసం యొక్క మెయిన్ ఇది అనమాట. అది ఈ సూర్య చంద్ర అగ్ని కార్యము దేహంలో ఈ 3 ఏమనగా ఆత్మ, ప్రాణము, చైతన్యము మరియు మనస్సు అనేదనమాట. ఆత్మ, ప్రాణము లేదా చైతన్యము అనుకోవచ్చు. 3వది చంద్రుడు. ఈ 3 ఈ దేహంలో మనల్ని ఒక రకంగా నడిపిస్తున్నది, పరిపాలిస్తున్నది. వీటినే భ్రూమధ్యంలో అగ్నిగాను, కుడి కన్ను సూర్యుడుగాను, ఎడమ కన్ను చంద్రుడుగాను చెప్పుదురు. ఇంకా ఇడ, పింగళ మరియు సుషుమ్న నాడులుగా కూడా ఈ 3 దీన్ని చెప్పొచ్చు అనమాట. 3 వెలుగుని ఇడ, పింగళ. ఈ ఇడ, పింగళ, సుషుమ్న నాడి గురించి కొద్దిగా మీకు కూడా తెలిసి ఉంటుంది. ఇది వచ్చి మనకు మూలాధారం నుండి పాములాగా పెనవేసుకుని సుషుమ్న అంటే ఆజ్ఞ దాకా వచ్చి ఆజ్ఞ నుండి సహస్రారానికి తీసుకుపోతుంది అనమాట. ఇది వచ్చి యోగంలో వస్తుంది. మన యొక్క గాలి ఎడమ ముక్కు, కుడి ముక్కు ద్వారా మనం పీల్చే గాలులే ఇడ, పింగళ అంటారు. ఆ రెండింటిని సమానం చేసి మనము సుషుమ్న నాడిలో ప్రవేశింపజేసి ఆజ్ఞ నుండి సహస్రారానికి పోతే అప్పుడు అక్కడ ఉండే అమృత జలధార ఒక్కొక్కటిగా ఒక్కొక్క బొట్టుగా మనలో పడుతుంది, మన నాలుక మీద. అది గాని ఒక్క బొట్టు గాని మనము దాన్ని ఆ ఒక్క బొట్టు మన నాలుక మీద పడితే 12 ఏళ్ల మన యొక్క ఇది పెరుగుతుందంట, ఆయుష్ పెరుగుతుంది. ఇది రాసి పుస్తకాల్లో కొన్ని చోట్ల రాసి ఉన్నారన్నమాట. కొన్ని పుస్తకాల్లో ఇవి మామూలుగా అంటే దీని గురించి తపస్సు, జ్ఞానము, తపస్సు లేదా దీనిపైన దీంట్లో కూడా ఈ ఇష్యూ వస్తుంది అనమాట. ఇది వల్లలారు కనిపెట్టింది అని చెప్పలేము. ఈ విషయము మామూలుగా తపస్సు చేసేవాళ్ళు, ఋషులు అంతా కూడా చెప్పుంటారు. తిరు అరుట్పా అగవల్ మొదటి నుంచి చూడదలుచుకున్న వారి కొరకు డిస్క్రిప్షన్ బాక్సులో లింక్ ఉంచి ఉన్నాము, చూడగలరు. థ్యాంక్ యూ. సర్వే జన సుఖ సంతోష ఆనంద భవంతు.